రేవంత్ చెప్పడం ఏంటి? బాబు సీమను తాకట్టు పెట్టడం ఏంటి? రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం, ఆయనకు తన రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. మరి ఏపీ సీఎం చంద్రబాబుకు తన రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదా? రేవంత్ రెడ్డికి తన రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఉన్న కమిట్మెంట్ మరి చంద్రబాబుకు ఎందుకు లేదు? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేస్తానని చంద్రబాబు ఎందుకు కమిట్ అయ్యారు? క్లోజ్డ్ రూమ్లో ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య కుదిరినటువంటి చీకటి ఒప్పందం ఏంటి? రేవంత్ రెడ్డి చంద్రబాబుకు శిష్యుడా, సహచరుడా, మరొకటా అన్నది పాయింట్ కాదు. రేవంత్ రెడ్డి అడగగానే దాదాపుగా పూర్తి కావచ్చిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు సమాధి కట్టారన్నదే అసలైన పాయింట్. ఈ చీకటి ఒప్పందంతో బాబుకు కలిగే ప్రయోజనం ఏంటి? అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పేంత వరకు ఈ విషయం బయటపడకుండా చంద్రబాబు మేనేజ్ చేస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి ఈ వాటర్ బాంబు పేల్చాక చంద్రబాబు సైడ్ అయిపోయి తన పార్టీ నాయకులను ముందుకు తోసి మాట్లాడిస్తున్నారు. పరమానందయ్య శిష్యులు పరమానందయ్యను ఇరికించినట్టుగా ఈ నాయకులు బాబును మరింత ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల ప్రారంభించగానే ఎన్జీటీ ఆపేసిందట. ఆ తరువాత పనులు ముందుకు సాగలేదట. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. జాగ్రత్తగా వినండి. అందరికీ మీకు 1800, 1500 అంటే నీకు 15000, నీకు 15000 విన్న వాళ్ళందరికీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. క్లియర్గా వినండి. ఇది విన్న తరువాత అసలు విషయం మాట్లాడదాం. ఏదైతే ఈ యొక్క ఎత్తిపోతల రాయలసీమ లిఫ్ట్ సంబంధించినటువంటి అంశం మీద అటు తెలంగాణలో తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే అక్కడ నేతలు ఆశించి మాట్లాడితే వాటిని మన రాష్ట్రంలో చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే చాలా క్లియర్గా ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి 2020 మే 5వ తేదీన ఆ రోజు దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి అదే మే నెల 20వ తేదీన అంటే 15 రోజులు తిరగకుండానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీతో స్టేటర్ తెచ్చుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే. అంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఒక చేత్తో 5వ తారీఖున ఇచ్చి ఇంకొక చేత్తో 20వ తారీఖునే మరి స్టేటర్ తెచ్చుకున్నటువంటి మీరు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి అర్హత, రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదో విన్నారు కదా మంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు? నీకు 18000, నీకు 18000, నీకు 18000 అని ఇంటింటికి వెళ్ళి చెప్పినా మీ మాటలు ఎవ్వరూ నమ్మేటట్టు లేరు సార్. ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, రాసుకోండి, రాసి పెట్టుకోండి. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారికి వినిపించండి. మీరేం చెప్తున్నారు? మే 5, 2020 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్ ఆమోదముద్ర వేస్తే అదే నెల 20న పనులు నిలిపివేస్తూ ఎన్జీటీ ఉత్తర్వులు ఇచ్చిందని మీరు అంటున్నారు. ఎస్, దీనికి కమిట్ అయి ఉండండి. ఇక్కడ నుంచి ఒక్క మాట కూడా మీరు మాట్లాడే అర్హత మీకు ఉండదు. ఎందుకంటే నేను క్లియర్గా చెప్తాను, వినండి. అదే నిజమైతే 2021 జూలై 11న ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి లేఖ ఎందుకు రాశారు? రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేయాలని ఎందుకు కోరారు? ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం కలుగుతుందని మోసలి కన్నీరు ఎందుకు కార్చారు? చంద్రబాబు నాయుడు గారి కడుపు మంటను ప్రకాశం జిల్లా నేతలు లేఖ రూపంలో బయటపెట్టింది నిజం కాదా? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో కేసీఆర్కు లేఖ రాయించింది వాస్తవం కాదా? మీరేమంటున్నారు? 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదముద్ర వేస్తే అదే నెల 20 అంటే 2020 మే 20న పనులు నిలిచిపోయాయి ఎన్జీటీ ఉత్తర్వుల ప్రకారం అని అన్నారు. మరి మీ టీడీపీ నేతలు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాశారు సార్. అది ఎప్పుడు రాశారన్నది మీ ఆస్థాన పత్రిక, మీ గెజెట్ ఈనాడును మాత్రమే చూపిస్తున్నా. ఒక్కసారి చూడండి, ఈనాడు దినపత్రికను చూడండి. ఇందులో ఏముంది? జూలై 11, 2021 ఆ ఎత్తిపోతలతో ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం. 3 టీడీపీ నేతలు డోలా బాల వీరాంజనేయ స్వామి, అలాగే మన ఏలూరు సాంబశివరావు గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, 3 ఫోటోలు వేసి ఎంత చక్కగా ఉన్నారు చూడండి. ముగ్గురు ఫోటోలు ఒకసారి చూడండి సార్ అందరూ. రామానాయుడు గారు 3 ఫోటోలు చూడండి సార్. 2020లో ఆగిపోయాయా పనులు? ఆగిపోతే 2021 జూలై 11న లెటర్ ఎలా రాస్తారు సార్? సీఎం గారికి రాసింది ఎవరు సార్? మీ పార్టీ ముఖ్య నాయకులు, ప్రకాశం జిల్లా నేతలు. రాయించింది ఎవరు సార్? మా చంద్రబాబు నాయుడు గారు.
చూడండి సార్ ఏం రాశారు. రాయలసీమ ఎత్తిపోతలపై ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం 40,000 నుంచి 80,000 క్యూసెక్కులకు పెంపుపై అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, బాలా వీరాంజనేయ స్వామి, సాంబశివరావు సీఎం జగన్కు లేఖ రాశారు. అక్కడ పనులు జరుగుతుంటేనే కదా లేఖ రాస్తారు. పచ్చి అబద్ధాలు చెబుతూ మీరిచ్చిన హామీల్లాగే గాల్లో గెలిపేయచ్చు అన్నట్టుగా చాలా సింపుల్గా ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి అడ్డంగా దొరికిపోతారు. మా చంద్రబాబు నాయుడు గారిని ఇరికించేశారు. ఇప్పుడు మీరు మాట్లాడడం వల్ల మా చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ పైన, అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ పైన ఆయన దాగుడు మూతల్లాగా సైలెంట్గా సైడ్ అయిపోతే మీరు అనవసరంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇరికించారు. చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపం ఏంటో పాత పేపర్లు తీసి మేము బయట పెట్టాల్సి వస్తుంది. టీడీపీ నేతలు, ప్రకాశం జిల్లాకు సంబంధించిన టీడీపీ నేతలు లెటర్ ఎందుకు రాశారు సార్? రాయలసీమ ఎత్తిపోతలతో మా జిల్లాకు నష్టం జరుగుతుంది, ఆపేయండి అని. పనులు జరుగుతుంటేనే కదా. పాయింట్ నెంబర్ 1 ఇంకా ఉన్నాయి సార్, ఇంకా చూపిస్తాను. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు జగన్ అధికారం నుంచి దిగిపోయే వరకు కొనసాగాయా లేదా? రామానాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకా సవిత గారు, ఇంకా ఎవరో చాలామంది మాట్లాడారు, వాళ్ళందరూ కూడా చెప్పొచ్చు. ఈ పనులకు సంబంధించి 2024లో 795 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించారా లేదా? 2024 అంటే ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోయే సమయానికి. ఇంకా చెప్పాలంటే మెజర్మెంట్ బుక్స్, బుక్స్ అని ఉంటాయి. ఆ పనులకు సంబంధించి విషయాలు స్పష్టంగా అందులో ఉంటాయి. అందులో ఉన్నాయా లేదా? బుక్స్లో ఏ రీచ్, ఎప్పుడు పనిచేశారు, ఎంత క్వాంటిటీతో పనిచేశారనేది స్పష్టంగా ఉంటుందా లేదా? ఆ బుక్ తీసి చూస్తే ఈ పనులు ఎంతవరకు జరిగాయో లెక్క తేలిపోతుందా లేదా? 795 కోట్ల రూపాయల పనులకు సంబంధించి మళ్ళీ మీ గెజిట్ పత్రిక, టీడీపీ సంబంధించినటువంటి పత్రిక, ఈనాడు దినపత్రిక, మీ ఆస్థాన పత్రిక ఏం రాసిందో ఆ వార్తను కూడా ఒక్కసారి స్క్రీన్ పైన చూపిస్తాను. కళ్ళప్పగించి గుడ్లప్పగించి అందరూ ఒక్కసారి చూడండి సార్. ఇది మన ఈనాడు దినపత్రిక సార్. చంద్రబాబు నాయుడు గారి కోసమే వార్తలు రాస్తూ ఉంటుంది. ఇలా రాసేటప్పుడు కొన్ని నిజాలు రాయాల్సి వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారి కోసం రాస్తున్నా సరే ఆ నిజాలతో అప్పుడప్పుడు దొరికిపోతుంటుంది సార్. అలా అడ్డంగా దొరికిపోయారు సార్ మా రామోజీరావు గారు. వాళ్ళ అబ్బాయి అంటే ఎవరు తెలుసు కదా, జర్నలిజం విలువలకు గుండు కొట్టేశారు ఆయన. ఆ పేపర్లో వచ్చిన వార్త ఏంటంటే, అనుమతులు లేకుండానే 1,000 కోట్ల రూపాయలు దారబోతా. ఇప్పటికే 5,750 కోట్లు ఖర్చు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టులకు సంబంధించి అని రాస్తూ, రాయలసీమ ఎత్తిపోతల కనిపిస్తోందా సార్? ఇక్కడ టాప్లో ఉంది చూడండి, రాయలసీమ ఎత్తిపోతల అంచనా వ్యయం 3,825 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఖర్చు 739 కోట్లు. పనులు జరగలేదా సార్? 5 రోజులకే ఆగిపోయిందా సార్ రామానాయుడు గారు? 10 రోజులకే ఆగిపోయిందా సార్? ఎన్జిటి ఉత్తర్వులతో స్టాప్ అయిపోయిందా సార్? 739 కోట్ల రూపాయల పనులు జరిగాయని మీ గెజిట్లో రాశారు సార్. మీ గెజిట్లోనే ప్రచురించారు సార్.